హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ మినపప్పుతో పాటు మిల్లెట్స్ కూడా వేసి ప్రిపేర్ చేసిన దోశ బ్యాటర్ అనమాట. సో మంచి కలర్ అయితే వస్తుందండి. నార్మల్ దోశల కన్నా కూడా ఇవి మంచిగా కలర్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. అంటే హోటల్స్లో తినేటప్పుడు ఉంటుంది కదా, పైన అంతా కూడా మంచిగా ఒకలాంటి బ్రౌనిష్ కలర్. సో అలా అయితే వస్తున్నాయి. అలాగే సాఫ్ట్గా కూడా ఉంటున్నాయి దోశలు అయితే. సో దీంతోపాటు ఈరోజు నేను పల్లీ చట్నీలో కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసి ప్రిపేర్ చేశాను. రెగ్యులర్గా అయితే పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయలు ఇవి మాత్రమే వేస్తాను. కానీ ఈరోజు మాత్రం నేను పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేశాను అనమాట. సో అంటే దోశలోకి కొంచెం చట్నీ అనేది అదే గట్టిగా ఉంటే బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి అలా ప్రిపేర్ చేశాను. అంతకుముందు అయితే నేను ఓన్లీ పల్లీలు, పచ్చిమిర్చి మాత్రమే వేసి చట్నీ చేసేదాన్ని. ఇప్పుడైతే కొంచెం ఫుడ్లో అన్ని చేంజెస్ తీసుకొచ్చాను కాబట్టి పుట్నాలు అలాగే పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. సో అందుకని చెప్పి నేను ఇప్పుడైతే చట్నీలో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. నేను ముందుగా చెప్పినట్టు దోశలు అయితే చాలా మంచి కలర్ అయితే వస్తున్నాయండి. అసలు చూడగానే మంచిగా తినేయాలనిపిస్తుంది అనమాట, అంత మంచి కలర్ అయితే వస్తున్నాయి. ఈ బ్యాటర్లో నేను మిల్లెట్స్ కూడా యాడ్ చేశానని చెప్పాను కదండి. సో అవి వేయడం వల్ల ఏంటో తెలియదు కానీ కొంచెం పులుపు అనేది తొందరగా వచ్చేసింది. సో ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకునేటట్టయితే ఒక 2 రోజుల్లో ఈ బ్యాటర్ కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోండి. మేమైతే తొందరగానే కంప్లీట్ చేసేస్తాంలేండి, ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ టిఫినే తీసుకుంటాం కాబట్టి మాకు తొందరగానే అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు లంచ్లోకి నేను నెత్తాళ్ళ ఇగురు అయితే చేశానండి. వీటిని నెత్తాళ్ళు అనొచ్చు, మెత్తాళ్ళు అనొచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా పిలుస్తూ ఉంటారు. చిన్న చిన్న చేపలు అనమాట. సో వాటితోటి ఇగురులాగా చేశాను. అలాగే అవి తీసుకున్నప్పుడు ఒక చిన్న చందువా చేప అయితే వచ్చింది అందులో. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి, చిన్నదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి లక్ష్మి మంచిగా క్లీన్ చేసి ఇచ్చేసింది. ఈ చిన్ని చేపకి నేను కొద్దిగా ఉప్పు, పసుపు, కారం ఈ 3 కూడా యాడ్ చేసేసి మ్యారినేట్ చేసేసి కొంచెం ఆయిల్ చిన్న కడాయిలో వేసేసుకుని ఇలా ఫ్రై చేసేసాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఈ చందువా చేపల్లో నేను ఒక 2 టైప్స్ అయితే చూసానండి, కానీ మాకు మాత్రం ఒక టైపే దొరుకుతుంది అనమాట, అది వైట్ కలర్ది. సో రెగ్యులర్గా మాకు అవే తీసుకొస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం ఈ చందువా చేపలు తీసుకుంటే అవి ఎలా మ్యారినేట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో అయితే చెప్తాను. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవు, చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయొచ్చు. నెత్తాళ్ళ ఇగురు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఆ చిన్న చందువా చేపని ఫ్రై చేసేసాను. అలాగే రైస్ కూడా నేను మార్నింగే కుక్ చేసేసాను, అంటే మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా, సో రైస్ కూడా పొద్దునే వండేసాను అనమాట. సో ఇక కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక క్లీనింగ్ ఉంటుంది కదా, సో ఆ క్లీనింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. స్టవ్ దగ్గర కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. అలాగే ఇవన్నీ కూడా అంటే వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి. మా వారు లంచ్కి అయితే వచ్చేసారు. సో తనకైతే రైస్ పెట్టి ఇచ్చేసాను. ఈ మధ్య మేము మిల్లెట్ రైస్ తినడం స్టార్ట్ చేసాం కదండి. సో మిల్లెట్ రైస్ గురించి నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ మిల్లెట్ రైస్ అయితే నార్మల్ రైస్తో కంపేర్ చేస్తే కర్రీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది. అంటే వైట్ రైస్ అనేది ఫుల్ పాలిష్డ్ రైస్ కదండి, సో అందులో కొంచెం కర్రీ వేసుకున్నా కూడా మొత్తం కలిసిపోతుంది. ఇది మిల్లెట్స్ రైస్ కాబట్టి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి ఇందులో గ్రేవీ ఎక్కువగా పడుతుంది అనమాట. సో ఎవరైనా మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు కర్రీస్లో కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఈరోజు నేను నెత్తాళ్ళ ఇగురు ప్రిపేర్ చేశాను కదా, సో ఈ రైస్లోకి ఇగురు కన్నా కూడా పులుసు అయితే మంచిగా మిక్స్ అవుతుంది. మామూలుగా అయితే వైట్ రైస్లోకి కొంచెం పులుసు ఎక్కువ వేసేసుకున్నామంటే అది సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఈ రైస్లో మాత్రం మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. పులుసు అవి వేసుకున్నా కూడాను, ఈవెన్ చారు ప్రిపేర్ చేసుకున్నా కూడా మంచిగా ఇందులో మిక్స్ అవుతుంది. నార్మల్గా చిన్న చేపలతో కంపేర్ చేస్తే ఈ నెత్తాళ్లలో ఒకటే ముళ్ళు ఉంటుందండి. సో అది కావాలంటే మీరు తినేయచ్చు, అంత డెలికేట్గా ఉంటుంది. ఈ కర్రీ ప్రిపరేషన్ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి, ఎవరైనా చూడకుండా ఉంటే డెఫినెట్గా చూడండి. సో ఈరోజు వ్లాగ్లో మీకు మెయిన్గా చూపించాలనుకున్నది ఈ బ్లౌజ్ అండి. సో ఈ బ్లౌజ్ నేను ఆల్రెడీ స్టిచ్ చేసి ఒక 1 వీక్ అయితే అవుతుంది. సో మీతో షేర్ చేసుకుందామని ఈరోజు అయితే నేను చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను సింపుల్గా కొంచెం బ్రాడ్గా బోట్ నెక్ అయితే పెట్టేసి స్టిచ్ చేశాను. అలాగే ఈ హ్యాండ్స్ అంతా కూడా ఈ
పూసలు కనిపిస్తున్నాయి కదా గోల్డ్వి. సో ఇవన్నీ కూడా నేను చేత్తోనే స్టిచ్ చేశానండి. అది లేస్ అయితే కాదు, నేను ఓన్గా స్టిచ్ చేసిన పూసలు అనమాట. అలాగే ఈ బ్యాక్ సైడ్ నేను ఒక చిన్న డిజైన్ లాగా పెట్టానండి. ఆ డిజైన్కి పై వైపు అంతా కూడా చక్కగా ఈ స్టెప్ బై స్టెప్ ఉండేలాగా నేను ఇలా చైన్స్ లాగా ఈ పూసలు అయితే స్టిచ్ చేశాను. సో చూడ్డానికి చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా స్టిచ్ చేశానండి. బ్లౌజ్ అయితే ఇవి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పూసలు స్టిచ్ చేశాను. అలాగే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. సో అలాగే నెక్ కూడా నేను ఈ పూసలు అయితే స్టిచ్ చేశానండి. అలాగే బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ వైపు కూడా మనము కొంగు వేసుకునే వైపు నేను పూసలు అయితే స్టిచ్ చేయలేదు. సో అటువైపు అంతా కూడా ప్లెయిన్గా వదిలేసాను. అలాగే ఇక్కడ చూసారు కదా, ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చేసాను అనమాట. సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా, అలాగే చూడడానికి చాలా నీట్గా ఉంది. అలాగే హ్యాండ్స్కి పైన చిన్న పఫ్స్ లాగా ఇచ్చాను. ఈ మధ్య ఈ ఓల్డ్ మోడల్ అనేది మళ్ళీ ట్రెండ్ అయిపోయింది కదా, ఎవరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా కంపల్సరీ ఒక చిన్న అంటే ఒక 2-3 కుచ్చుల్లాగా పెట్టండి అని చెప్పి కంపల్సరీ అడుగుతున్నారనమాట. సో అలాగే ఈ బ్లౌజ్కి కూడా నేను స్టిచ్ చేసేసాను. యాక్చువల్గా ఈ బ్లౌజ్ని ఫస్ట్ అయితే ప్లెయిన్గా స్టిచ్ చేశానండి. జస్ట్ అలా బోట్ నెక్ ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి స్టిచ్ చేసేసాను. తర్వాత ఎందుకో మరీ ప్లెయిన్గా అనిపిస్తుంది, కొంచెం ఏదన్నా డిజైన్ చేద్దాము అనేసి బ్యాక్ సైడ్ అలా డిజైన్ పెట్టేసి ఈ గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్టిచ్ చేసేసాను. సో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.